హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులపైన ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతు భరోసా అనేది ఈ రోజు నుంచి ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించినటువంటి పైసల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి 1 ఎకరం ఉన్నవారు 1 ఎకరం 2 ఎకరాలున్నర 3 ఎకరాలు 4 ఎకరాలు ఇలా ఎక్కువగా ఉన్నవారు అందరూ కూడా రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇక డబ్బులు అనేది పడిన వారు సైతం రైతు భరోసా సంబంధించి ఇక ఎప్పుడు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం చెప్పేసింది కదా, 15 తారీఖు లోపు డబ్బులు అనేది జమ చేస్తామనే విధంగా. సో వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు త్వరలో రైతు భరోసా సాయం కింద అందించబోతున్నారన్నమాట. ఈ ప్రక్రియ సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు అనేది కంప్లీట్ అయితే కావడం జరిగింది. కొన్నింటిని పరిశీలన దశలో అయితే ఉన్నాయన్నమాట. సో 62,000 మందికి అప్లికేషన్ చేసుకున్నారు, వారందరినీ గుర్తించారు. ముఖ్యంగా ఈ నెల 15 నుంచి 20 తేదీలోపు రైతు భరోసా అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి మనకు ఎంత అంటే మొత్తం 3 విడతల్లో అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు మొదటి విడత అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడత, అదేవిధంగా మూడో విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎకరానికి 6,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది కదా. సో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముఖ్యంగా మొదటి విడత వచ్చేసి ఈ నెల 23 తారీఖు నుంచి ప్రభుత్వం పోయిన నెల 23 కదా. సో అందుకని చెప్పేసి ఆ 23 తారీఖు నుంచి మనకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,600 కోట్లు రిలీజ్ చేశారు. సో ఇక మరొక 2,700 కోట్ల ప్రభుత్వం అనేది సిద్ధం చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. అది చూసి క్లారిటీగా తెలుసుకుందామండి. ఇక ముఖ్యంగా గడువు ముగుస్తున్నాయన్నమాట. ఎందుకంటే రైతు భరోసా సంబంధించి ఖరీఫ్ పెట్టుబడుల కోసం మళ్ళీ రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే వానాకాలం త్వరలో రాబోతుంది కాబట్టి. ఇక అదేవిధంగా రాష్ట్రంలో ఈ ఏదైతే యాసంగి సీజన్ అనేది ఇక ముగిసి దాదాపు ఖరీఫ్ సీజన్ అనేది సమీపిస్తున్నాయి. రెండో విడతకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం నుంచి సో ఇక ప్రకటించిన 20 రోజుల్లో మరొక గడువు అనేది పూర్తిగా జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇక ఖరీఫ్ పెట్టుబడుల కోసం ఇదే ఆధారంగా అనుకుంటున్న రైతులకు సో ఎప్పుడు రిలీజ్ చేస్తారని దానిపైన గత నెల 22న యాసంగి రైతు భరోసాని రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఇక ముఖ్యంగా ఈ నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే విడుదలలో రైతులకు కొంత ఊరట కలిగింది. ఇక రెండో విడతకు సంబంధించి కోసం ప్రభుత్వం ప్రకటించిన గడువు ముగిసిన నిధులు అనేది జమ కాకపోవడంతో రైతులు నిరాశ అయితే ఎదురవుతుంది అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ముందుగానే చెప్పేసింది యాసంగి సీజన్ 3 విడతలుగా నిధులు జమ చేస్తామని చెప్పారు. రెండో విడత నుంచి ఏం చెప్పారంటే 1 ఎకరం 1 ఎకరంన్నర 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అంటున్నారు. సో భూమి ఉన్న రైతులకు దాదాపు 2,650 కోట్లు. ఇక మూడో విడత వచ్చేసి 5 ఎకరాల నుంచి మిగిలిన రైతులకు మొత్తం ఒకసారి 2,670 కోట్లు అనేది రిలీజ్ చేయనున్నారనమాట. మూడు విడత వచ్చేసి 20 రోజుల్లోనే ఈ డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు. సో ఇప్పటిదాకా ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి కొన్ని జిల్లాల్లో మొదటి విడత కూడా ఇంకా అందని రైతులు ఉన్నారనమాట. సో 1 ఎకరం ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది పడలేదని అంటున్నారు. ఈ విషయంపైన స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించి ఏవోను రైతులకు సరైన సమాధానం లభించడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారు. సమస్యలు పరిష్కరించి కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. ఇటీవల కాలంలో అకాల పంటల వర్షాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నమాట. సో నష్టపోయిన రైతులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపైన కూడా ప్రభుత్వం ఇటీవల కాలంలో చెప్పింది. సో 15, 16 ఈ నెల 23 తారీఖు వరకు డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి సో ఈ నెల అయితే దాదాపు డేట్ అనేది ప్రభుత్వం చెప్పిన గడువు అనేది వచ్చిందనమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడాలి మరి ఈరోజు రేపు ఎల్లుండి ఇలా నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. చూడాలి మరి నిధుల కొరత వల్ల వాయిదాల రూపంలో పొడిగిస్తారా లేదా అనేది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా రెండో విడత అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది నిధులకు సంబంధించి. సో ముఖ్యంగా RBI దగ్గర నుంచి డివిడెండ్ల రూపంలో 2,700 కోట్ల రూపాయల అప్పు రూపంలో పొందడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా వివిధ సంక్షేమ పథకాల రైతు భరోసా అనేది ప్రభుత్వం ఏదైతే DBT పద్ధతిలో నేరుగా అర్హత ఉండి అదేవిధంగా అన్నదాతల ఖాతాల్లో సో సాగు చేసిన రైతులకైతే రిలీజ్ చేయడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసినట్లు సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రైతులకు సంబంధించి ఒకవేళ ఫస్ట్ విడత రాకపోయినా కూడా మీరు వ్యవసాయ అధికారిని సంప్రదించి ఏదైనా కారణాలు ఉంటే సో అటువంటి వాటిని సమస్యలన్నీ పరిష్కరించుకున్నట్లయితే మీకు రావడానికి కూడా అవకాశాలు అయితే ఉంది. కొత్త వారికి కూడా అవకాశాలు అయితే కల్పించడం జరిగింది కాబట్టి ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. రేపు ఎన్ని ఎకరాల వరకు పడుతుంది, ప్రతిరోజు
చిన్న అప్డేట్ వచ్చిన రైతులకు సంబంధించి అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది.